చెప్పండి అన్న, మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ పార్టీ గుర్తుంటుంది అనుకుంటారా మీరు? పార్టీ గుర్తుంటుందా? పార్టీ గుర్తుండదు. మరి ఎట్లా ఓటేస్తారు? ప్రేమేందర్ రెడ్డి కింద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటుంది. ప్రేమ అందరు చదువుకున్న వాళ్ళం కదా, గ్రాడ్యుయేషన్ కదా, మొదటి కనిపిస్తుంది, చూడంగానే ముందు కనిపిస్తుంది. కాబట్టి మొదటి ప్రాధాన్య ఓటు ఆటోమేటిక్గా వీళ్ళకి పోతుంది. నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కంపల్సరీ యువలకు అట్రాక్షన్ అది, యువతకు మొత్తం అట్రాక్షన్ అది, చదువుకున్న వాళ్ళకి మొత్తం అట్రాక్షన్ అది. ఎందుకంటే వాళ్ళని అవుట్డేటెడ్ వాళ్ళు పనికిరాని వాళ్ళు చెప్తే ఎంతమంది ఊసరెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ గెలిచినా కానీ వాళ్ళకి యువకులకు ఉపయోగపడే వాళ్ళు. అధికార పార్టీ వాడికి వెళ్తే వాళ్ళు కొమ్ము కాలుతాడు, ఈయన ఏమంటే మళ్ళీ అధికార పార్టీకి పోతాడు. కాబట్టి మనం మనకెల్లా పోరాడే అవుతాను గెలపాలన్నా, లేకపోతే సీరియల్ నెంబర్ ఏది? సీరియల్ నెంబర్ 1 నేచురల్ పువ్వు గుర్తు ఉండదు. అభ్యర్థికి ప్రేమేందర్ రెడ్డి ఉంటుంది, కింద భారతీయ జనతా పార్టీ బలపరిచి ఉంటుంది. ఏం చేయాలి మరి? పక్క మట్టి 1